తెలుగు నేర్చుకునే పిల్లల కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న అక్షర పల్లకి మణికొండలోని డ్రీమ్స్ స్టూడియోలో చిత్తోజి రాజేష్ ప్రముఖ అంతర్జాతీయ మేకప్ ఆర్టిస్ట్ కళాకారులు వారి అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలనం సినీ రచయిత దర్శకులు శ్రీ కాచిడి గోపాల్ రెడ్డి గారి అమృత హస్తాలతో విడుదల. దేవదానవ యక్ష రాక్షస కిన్నెర కింపురుషులు మెచ్చే అచ్చమైన అమృత భాష తెలుగు పద్యాన్ని చెప్పు బాలక. తల్లి భాషలోన తగుపట్టు లేకుండా ఎంత నేర్చుగాకనేమి ఫలము, అమ్మ పాలలోని ఆత్మీయతా శక్తి డబ్బా పాలలందు నప్పగలదా. నీకు నచ్చిన పద్యం ఏదైనా ఒక్కటి వినిపించునాయనా? సమయమెంత నీవు సద్వినియోగింప జీవితమున్నంత చేయు సుఖము, ఆట విడుపుమాని హాయిగా చదవగా అందలమున్నీకు నందగలదు. ఆహా ఆహా, మధురంగా ఆలపించావు. ఇదిగో నా ప్రేమతో నీకిచ్చే బహుమానం. బాలక, నీకు మధురమైన స్వరం మాత ఇచ్చిందిరా. ఒక్క మంచి పద్యం ఆలపించరా? పరగరాతి గుండు పగలగొట్టగవచ్చు, పరగరాతి గుండు పగలగొట్టగవచ్చు, కొండలన్నీ పిండి గొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపరాదయా, కఠిన చిత్తు మనసు కరిగింపరాదయా, విశ్వదాభిరామ వినురవేమా. సుస్వరం సుస్వరం. నీకు పుట్టుకతో అమ్మ ఇచ్చిన వరం బాలక. ఎంత అదృష్టవంతుడవో కదా బాలక. పూర్వజన్మ సుకృతం భళారే భళ. ఇహలోకంలో పుట్టిన కారణజన్ముడవు బాలక. బలవంతుడ నాకేమని అనే పద్యం నాకు చాలా ఇష్టం. అది ఆలపించగలవా? ఏది అయితే ఆలపించు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. ఈ జన్మలో పుట్టిన గానగంధర్వుడవు బాలక నీవు. అందులో అతిశయోక్తి లేదు. ఎన్నైనా పద్యాలు అలవోకగా ఆలపిస్తావని విన్నాను. అయితే తలనుండు పణికి విషము ఈ పద్యము నీ సౌకుమార్య స్వరపేటికతో శ్రావ్యముగా ఆలపించునాయనా? తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్, తలతో కయనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. ఆహా ఆహా, అద్భుతం, అత్యద్భుతం. నిదురలో కూడా నీ పలుకే వినిపించుచున్నది బాలక. ధన్యుడవురా, ధన్యుడవు. నీ ధారణాశక్తికి మెచ్చితిని. సాధనతో సాధించవచ్చని నిరూపించితివి. ఏది బాలక, పద్యం ఆలపించరా? ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని, ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని, హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాలు కడుగ పోవునా మలినంబు, బొగ్గు పాలు కడుగ పోవునా మలినంబు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఆహా, పద్యం వింటూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఏం మాయ చేశావురా?
శభాష్! బుడతడివైనా చిచ్చర పిడుగువే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని నిరూపించినావురా. నీకు నీవే సాటి బాలక. మాతృభాషా ప్రాముఖ్యం గురించి నీకు తెలిసిన పద్యం ఆలపించవయ్యా. మాతృభాషపైన మమకారమును లేక ఎంత కలిగి ఉన్ననేమి ఫలమో, అమ్మ ప్రాణమానమమ్ము జూచు జనుడు బిట్టడుగున మట్టి బిట్టగాక. బుడతడివైనా చిచ్చర పిడుగువే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని నిరూపించినావురా. నీకు నీవే సాటి బాలక. అమ్మ భాషను కంటికి రెప్పలా కాపాడుకుందాం.